తీసుకున్నాడు. ఏది ఇప్పుడు నాన్నను వద్దు ఇక చాలు నేను చూసుకుంటానులే. ఏ పార్టీలో అయినా శర్మ గారు ఐ టేక్ సీరియస్ అబ్జెక్షన్. మీరు ఏ పార్టీలో అయినా ఎదుగుతున్న లీడర్స్ని అప్రిషియేట్ చేయండి. పార్టీ విధానాలు మీకు నచ్చకపోవచ్చు కాక, నేనేది ఏంటంటే పార్టీతో మీరు డిఫర్ కావచ్చు, బట్ ఒక లీడర్షిప్ ఎదుగుతోంది కదా అక్కడ. ఆయన ఇంకా ఎదగటం ఏంటండి? ఇప్పుడు ఒక్క నిమిషం మీరు దాన్ని సారీ ఫర్ ఇది. ఇప్పుడు ఆయన ఎదగటం ఏంటి? మినిస్టర్ చేశాడండి, ఆయన మినిస్టర్ చేశాడు, ఇంకా ఎదగటం ఏమిటి? జనంలోకి వచ్చాడు కదా, తర్వాత జనంలోకి వచ్చాడు. జనరల్ గా ఏంటంటే ముందర జనంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లోకి వెళ్తారు, ఆయన మినిస్టర్ చేస్తారో జనంలోకి వచ్చాడు. తప్పే ఉంది అట్నా? కొందరికి అటు కొందరికి ఇటు అటు నడవచ్చు. నేను అంటున్నది కాదు మీరు మాట్లాడుతున్నది వీరిగా వేరే ఉంది. నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఆయన పార్టీని చేతుల్లోకి తీసుకున్నాడు, ఇదో ఒప్పుకోవాలి. ఇంతకు ముందు పార్టీ ఆయన ఎప్పుడైతే మినిస్టర్ అయ్యాడో ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఏమని యనమల గారు ఎవరో సీనియర్ వాళ్ళు అన్నారు, ఏంటి బాబు గారు మీరు ప్రతిదానికి పోయి లోకేష్ తోటి మాట్లాడమంటారు అని చెప్పని అన్నారు. అప్పుడు కూడా వచ్చినాయి న్యూస్ వచ్చింది. ఇట్లా ఆయన ఎప్పుడైతే మినిస్టర్ అయ్యాడో వెంటనే నెక్స్ట్ నేను కదా. ఇప్పుడు జనరల్ గా కూడా అంతే ఉంటుంది, ఇల్లు మా నాన్నది, ఇంక మా నాన్న ముసలాడయ్యాడు కాబట్టి అని చెప్పని లాక్కున్నాడు. లాక్కోవటం అంటే ఇది చేసుకున్నాడు. ఆయన వెన్నుపోటు పొడిచాడు, ఇంకా పొడవాలా. నేను 1-2 సార్లు కూడా అన్నా, నువ్వు పార్టీ లాగేసుకుని బయటకు వచ్చావా, పార్టీ అయిపోతుంది అని చెప్పని కూడా మీ దాంట్లో కూడా 2 సార్లు చెప్పినట్టు గుర్తు నాకు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే లోకేష్ గారు చౌదరి గారు ఒక్క నిమిషం వేరే పార్టీ వాళ్ళ పార్టీ తీసుకున్నారు కూడా, ఇప్పుడు బీజేపీ కూడా మోడీ గారు తీసుకున్నారు, అమిత్ షా గారు తీసుకున్నారు. అన్న వినపడలేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు నేనేమంటున్నానంటే లోకేష్ గారు అట్లా మాట్లాడగానే చంద్రబాబు గారు ఏమనాలి? లేదు నిర్ణయాలు అందరూ కలిసి తీసుకుంటాము, ఉమ్మడిగా తీసుకుంటాము అని చెప్పాలి కదా. చెప్పలేదు కదా ఆయన. చంద్రబాబు గారు ఏమైనా చెప్పారా? చెప్పాల. నెక్స్ట్ పీకే గారు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా పీకేసాం అది ఇది అని ఆయన పట్టుకుని వచ్చినా ఏం వచ్చినా కూడా ఎవరు చేస్తున్నారు? లోకేష్ గారు చేస్తున్నారు. సో పార్టీ స్టాండ్ ఏంటి? లోకేష్ గారు చెప్పిందే సీఎం అనేటువంటిది అది. అయితే ఒకటి ఇక్కడ అసలు ఏమీ లేని చోట కొట్టుకుంటున్నారు, అది నా బాధ. వీళ్ళు గెలిచేది లేదు, పెట్టేది లేదు. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి 46% ఓటింగ్ ఉంది. మీరు అధికారంలో ఉండండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ అవతల వాళ్ళ ప్రోగ్రెస్నెస్ ని అప్రిషియేట్ చేయండి ఫస్ట్. వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకున్నారు, ఇది ఖచ్చితం. 46% వాళ్ళకి. ఒక్క నిమిషం సార్, మీరు చెప్పింది 46% వాళ్ళకిట, 8-11% జనసేనకిట. అందుకని ఆయన నెత్తినెక్కించుకోవటము అని చెప్పనని. మరి బీజేపీ కూడా వాళ్ళు కూడా ఒక 6-7 వేసుకోండి. ఎక్కడ ఉన్నాయి సార్ ఇవన్నీ? ఏంటి సార్ ఆ లెక్కలు ఏంటి? నేను కొన్ని మాట్లాడుతున్నా, నాకేమి ఇప్పుడు ఏ పర్సెంటేజ్ ఎంత ఉందనేది అప్పటికి తెలియదు సార్. కాకపోతే ఒక్కటే ఏంటంటే ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎవరితోటి కలిసి ఉన్నారు? ఇప్పుడు మా బాజీ గారు చెప్తున్నారు ఏమని, పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క ఐడియాని మేము మెచ్చుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఏంటి? మేము ముగ్గురం కలిసి వెళ్తామని కదా మీ ఉద్దేశం? పవన్ కళ్యాణ్ గారు అంటుంది ఏంటి? బీజేపీ కూడా మాతో కలిసి రావాలి అని కదా. మరి ఈయన దాన్ని అప్రిషియేట్ చేస్తే మరి కేంద్రం ఏముంటుంది? మళ్ళీ ఏమైనా కేంద్రం ఏం చెప్తే చేస్తాము అని చెప్పని అంటారు. నేనేమని చెప్తానంటే ఫస్ట్ వీళ్ళు క్లారిటీ తెచ్చుకుని మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తామా, విడివిడిగా పోటీ చేస్తామా, బీజేపీ జనసేన పోటీ చేస్తుంది, ఇవన్నీ తెలుసుకునేటప్పటికి ఎలక్షన్స్ అయిపోతాయి సార్. ఈ పర్సంటేజ్ లేదు, ఏమీ లేదు. మళ్ళీ సీఎం కింద జగన్ గారు అక్కడ కూర్చుని ఉంటాడు. అప్పుడు మళ్ళీ లేదు నాగేంద్ర గారు మాట్లాడాలి. ఇందాక ఆయన నాగేంద్ర గారు ఇందాక కాదు, నెక్స్ట్ ఛాన్స్ కూడా నాదే. నెక్స్ట్ కూడా మీరే. ఆయన అంటే మీరు ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు అవలేదు. అయితే ఒక్క నిమిషంలో ఎండ్ చేసేస్తాను సార్. ఇవాళ వెరీ క్లియర్, చంద్రబాబు గారు ఈజ్ నాట్ ఇంటరెస్టెడ్ టు సీరియస్లీ కంటెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ just because of his cases. His son met Mr. Amit Shah and they have negotiated according to my analysis. And వాళ్ళు చిన్నగా తెలంగాణలో ఎట్లయితే క్లోజ్ చేశారో అదే రకంగా క్లోజ్ చేయడానికి రేపు పవన్ కళ్యాణ్ ని వదిలేసుకుంటారు, ఇంకోటి అందరినీ వదిలేసుకుంటారు. మేమేదో మామా అని చెప్పని క్యాండిడేట్లను నిలబెడతారే తప్ప తెలుగుదేశం పార్టీ is not going to be the serious contender in the next elections in ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు లేదు అనేటువంటిది. సుందరరామశర్మ గారు మీ ఒక్కరికైనా ఈ పార్టీలో అందరికి కూడా ఇలాగ ఉదయం పూట తెల్లారుజామున కళ్ళు వస్తాయా? ఇప్పుడు ఒకసారి నాగేంద్ర గారు